ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పి. తమ్ముడు నరేష్ తమ్ముడు వచ్చేసాడు రాడు. రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? 2002లో మీకు తెలుసు. తెలీదమ్మా. నేను వాజ్పేయి గారిని కలిసిన సంగతి మీకెవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళాను. శనివారమే తిరిగి వచ్చాను. అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిసా, ఒక్కడు తప్ప. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. వాళ్ళు కూడా వాళ్ళు గారు రెండు దేశాల్ని ప్రేమించిన వారు మీరు ఒక్కరే. యుద్ధాన్ని ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను. మోదీ గారిని అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాలేదు. మొన్న టర్కీ వెళ్ళాను. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి చర్చలు జరిపాను. అరే నీ అబ్బా, అరే లివర్కు పైన నిప్పు, నీ అబ్బా జఫా. 1200 మంది పెద్ద లీడర్స్, మా కోఆర్డినేటర్, మా అంబాసిడర్ పెట్టిన మీటింగ్ వచ్చారు. ప్రపంచ నాయకులందరూ వచ్చారు. నేను నమ్మదురా, అడుగు తిరు. వీసాలు లేకుండా ప్రపంచం అంతా తిరిగినోడు నేను ఒక్కడనే. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. దాదాపు ఒక 150 మంది ఎంపీలు వీసాలు లేకుండా నా ఫ్లైట్ లో తీసుకెళ్లా. అయ్యి బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. అక్కడి నుంచి ప్రోటోకాల్, నన్ను ఎవరిని తీసుకొని రమ్మంటే వారిని తీసుకొని వెళ్తాను. ఫోన్ లోనే యుద్ధం ఆగితే ఏంటి బాబన్న? ఇంకోసారి ఫోన్ లోనే యుద్ధం ఆగితే రే 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 ఏంట్రా ఇది? అయ్యి బాబు సార్ వచ్చేసారు. నమస్కారం. చిటికలే. ఈరోజు ఎవరెవరైతే పోలీసులు, ఎవరెవరైతే అధికారులు, ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. ఎదవో లుక్కులు ఇవ్వకో. నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. అటు చూడు బే, పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. అది మడిచి ఎక్కడ పెట్టుకోవాలని నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పి. తమ్ముడు నరేష్ తమ్ముడు వచ్చేసాడు రాడు. రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? 2002లో మీకు తెలుసు. తెలీదమ్మా. నేను వాజ్పేయి గారిని కలిసిన సంగతి మీకెవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళాను. శనివారమే తిరిగి వచ్చాను. అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిసా, ఒక్కడు తప్ప. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. ఇక నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో మాత్రం పరిస్థితి ఉండదు. మాకు నమ్మకం లేదోరా, ఏమనుకో. ఎవరిని వదిలిపెట్టం, సినిమా చూపిస్తామంటున్నారు జగన్. మీరు మాట్లాడేది నిజమేనా? ఎందుకు వచ్చింది అనుమానం? ఇప్పుడు ఎలాగ అంటారండి, సీన్ క్లైమాక్స్ లో నన్ను అనౌన్స్ చేసి ఆడుకుంటారు. మీ మాటలు నేను నమ్మలేను సార్. ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో, అయ్యి బాబోయ్ అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటది. సినిమా మాత్రం బాగానే ఎక్స్ట్రా తింటున్నా. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఇప్పుడు నువ్వు ఏమన్నా ఇక్కుంటావో ఇక్కో అన్నాను. ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే
ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఎత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. జగనన్న పరిపాలన చంద్రబాబు కన్నా చాలా 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 గొప్పగా ఉంది అని చెప్పి విన్నావుగా? ఒక్క చాలా కాదు, 3 చాలాలు. నీకు మూల శంక ఉన్నట్టున్నది. ఒక్క మూల కాదు, అన్ని మూలలో. ఒకసారి మాత్రం జగన్ ఒకసారి గెలిపిమన్నారు, గెలిపించాం. ఆడి ఎదవ అంటే నన్ను వెధవ అనేస్తారా? అవునరా దొంగ వేత. సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తా. ఎలా కనపడుతున్నాను నీకు? చెప్పు పర్లేదు. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. అంత సీన్ ఉందండి. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. మొట్టమొదటి పీఠం కార్యకర్తకే వేస్తా. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. మీరు నోట్ చేసుకోండి, ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్ కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, ఆ విషయం మాకు తెలుసులే. అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ. చెప్పి చూడు, ఉచ్చ లేచిపోద్ది. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. ఆయనకి ఎక్కడైనా అశుభం కలిగితే వెళ్ళి అక్కడ 4 ఏడుపులు ఎడితే ఓట్లు రాలుతా అనుకుంటా. జీవితంతో ఆడుకుంటావా? అంతే తప్ప అభివృద్ధి చెందితే, ప్రజల అభివృద్ధి చెందితే ఆయనకి ఎక్కడ కళ్ళు చూస్తా ఉంటాయి. 50 ఎడుతున్నావే, ఈ ఎగ్జామ్ పోయింది. ఆయన మనస్తత్వమే చండాలం. ఆయన మాట్లాడే మాట ప్రతి ఒక్కటి కూడా ఎదవా, ఎందుకు పనికిరాడు. శుభాలకైతే రాడు, అశుభాలకు వస్తాడు అతను. ప్రజల పట్ల సరైన అవగాహన లేదు, ప్రజలు బాగుపడతారని ఆలోచన లేదు. ఏం లేదు, ప్రజలు నాశనం అయిపోవాలా, వీళ్ళు మాత్రం పథకాల రూపంలో బిచ్చ వేసి బతికేయాలా, అలాగే ఆలోచిస్తూ ఉంటాడు ఆయన. అభివృద్ధిలో ఎందుకు భాగం పంచుకుంటాడు? నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, ఆ పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. వాస్తవం అధ్యక్ష ఇది. ఆ నెయ్యమన్నామా మేము? ప్రతిదీ రేటు పెంచేసి పెంచక నేను చూసి పోసేసుకున్నా అనుకున్నావా? ఇది వ్యాపారం. జగన్కి మట్టుగా అయ్యమమ్మ, ఆడికి బాంబు పెట్టి గుద్దలోను. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఈసారి నేను చంద్రబాబు చేసినా చెప్పినా నేను చంద్రబాబుకే వేస్తా. ఎందుకు? అంతే, ఆడి ముందే నాకు విరుక్కు. వద్దు 5 ఏళ్ళకి సరిపడిన విరక్తి కలుగుతుంది. పిల్లనా కొడుకు ఇచ్చేదన్నా. టెర్రరిస్ట్ క్యాంపుల్ని టార్గెట్ చేయడానికి 3లో ఒకరు నన్ను అడిగారు, అది కూడా నేను వద్దన్నాను. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. పాకిస్తాన్ని ఇండియాకి యుద్ధం లేకుండా ఆపే బాధ్యత పైన దేవుడిది, కిందని నాది. అంటే కిందని నాది. అమెరికా మనకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. మీకు తెలుసు కదా ఎన్ని యుద్ధాలు ఆపాను. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు పాకిస్తాన్. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. We are going to meet Amit Shah ji and Modi ji most likely tomorrow night. May I come in?
కమ్ ఇన్. థ్యాంక్స్. నువ్వా? గెట్ అవుట్.